రెండు పాములు కలిసి ఉండటం మీరు ఎక్కడైనా చూశారా? అయితే ఏం జరుగుతుందో తెలుసా? వేసవికాలంలో పాము కాటు సంభవం విపరీతంగా పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాలైనా, నగరంలోని నివాస ప్రాంతాలైనా ప్రజలు ప్రతి చోట పాములను ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటి పరిస్థితిలో పాము కాటు దాని కారణంగా మరణాల సంఖ్య కూడా అకస్మాత్తుగా పెరగడం ప్రారంభమైంది. ఈ పాముల గురించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి. రోడ్డు మీద లేదా పొదల్లో పాముల జంటలు తరచుగా కనిపిస్తాయి. కానీ అది మంచిదా చెడ్డదా అనే సంగతి చాలా మందికి తెలియదు. కానీ తెలుసుకోవాలని మాత్రం చాలా మందికి ఉంటుంది. అయితే అసలు అలా కనిపిస్తే మంచిదా లేక చెడా? కలల సిద్ధాంతంలో పాముల గురించిన కలలను సాధారణంగా శుభకరమైన కలలుగా పరిగణిస్తారు. పాముల కలలు ఆనందం, శ్రేయస్సు, సంపదను సూచిస్తాయని నమ్ముతారు. పాము మిమ్మల్ని కరిచినట్లు కలలుగన్నట్లయితే అది చాలా అశుభ సంకేతం, తీవ్రమైన ప్రమాదాన్ని సూచిస్తుంది. జీవితంలో ఏదో చెడు జరగబోతోంది. మీ పాదాలపై పాము పాకుతున్నట్లు మీరు చూస్తే మీకు చాలా డబ్బు వస్తుందని అర్థం. అయితే ఇదంతా కలల జ్యోతిష్యం ప్రకారం జరిగే ఛాన్స్ ఉందని మాత్రమే వెల్లడించడం జరిగింది. జ్యోతిష శాస్త్రంలో వివాహిత జంటలు కలలో పాములు కనిపిస్తే వారి జీవితాలు ఆనందంతో నిండిపోతాయని నమ్ముతారు. కలలో పాములను చూడటం కూడా అదృష్టానికి చిహ్నంగా చెబుతుంటారు. లైంగిక సంపర్కంలో పామును చూడటం అదృష్టంగా భావిస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.